కుక్కలు ఎంత లాయల్ గా ఉంటాయో ఈ స్టోరీ చూసి తెలుసుకోవాలి. ఇది జపాన్ లో జరిగిన రియల్ ఇన్సిడెంట్. ఈ కుక్క పిల్ల పేరు హచికో. హచికో డైలీ యజమానితో స్టేషన్ వరకు వెళ్లి బాయ్ చెప్పి సెండ్ ఆఫ్ ఇచ్చి వచ్చేది. అలానే సాయంత్రం అయితే పోయి పికప్ చేసుకోవడానికి కూడా వెళ్ళేది. ఇలానే చిన్నప్పటి నుంచి హచికోకి ఇదే అలవాటైంది. ఒకరోజు సేమ్ ఇలానే సెండ్ ఆఫ్ ఇచ్చేసి సాయంత్రం పికప్ చేసుకోవడానికి వెళ్తే ఆయన ట్రైన్ నుంచి దిగనే లేదు, అసలు రానే లేదు. ఎందుకంటే ఆయన ఒక ప్రొఫెసర్ క్లాస్ చెప్తున్నాగా ఆయనకి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. హచికోకి ఎంతమంది చెప్తున్నా అస్సలు అర్థమే చేసుకోవట్లేదు. కానీ హచికో డైలీ అదే చోట స్టేషన్ దగ్గర తన యజమాని కోసం వెయిట్ చేస్తూ సంవత్సరాల పాటు అదే చోట వెయిట్ చేస్తూ 9 సంవత్సరాల తర్వాత హచికో అదే చోట చనిపోయింది. దీన్నే అసలైన లాయల్టీ అంటారు. హచికో డాగ్ మీద ఉన్న ప్రేమతో జపాన్ గవర్నమెంట్ ఆ స్టేషన్ బయట అదే చోట హచికోకి ఒక స్టాచ్యూ కూడా తయారు చేశారు.